నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. ఐర్లాండ్లో చదవాలనుకుంటున్నారా? అడ్మిషన్ మరియు వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ట్యూషన్ ఫీజు మరియు స్కాలర్షిప్స్ అవకాశాలు ఎలా ఉంటాయి? మరిన్ని సలహాలు ఇవ్వడానికి మనతో పాటు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ ప్రతినిధి మనోహర్ గారు ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మనోహర్ గారు. హలో అండి. మనోహర్ గారు, అసలు హయ్యర్ స్టడీస్కి ఐర్లాండ్నే ఎందుకు ఎంచుకోవాలంటారు? సో మేజర్గా ఇప్పుడు హయ్యర్ స్టడీస్కి వచ్చేసరికి ఏదైనా కానివ్వండి, బ్యాచిలర్స్ చేద్దాం అనుకున్నా, మాస్టర్స్ చేద్దాం అనుకున్నా, స్టూడెంట్స్కి కొన్ని డెస్టినేషన్స్ అనేవి మైండ్లో ఉంటాయి. ఎస్పెషల్లీ యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటివి ఉంటాయి. వీటితో పాటు సమానమైన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి, సమానమైన ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసి స్టూడెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కంట్రీ ఐర్లాండ్ కూడా చెప్పుకోవచ్చు. సో ఐర్లాండ్లో ఎడ్యుకేషన్ చేయడం వల్ల స్టూడెంట్స్కి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ టెక్నికల్ సైడ్లో అయితే స్టూడెంట్స్ ఐర్లాండ్ అనేది ఒక ప్రాపర్ టెక్నికల్ హబ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఎటువంటి బ్రాండ్స్ అయినా మనం తీసుకుంటే దానికి ఖచ్చితంగా క్యాంపసెస్ అనేవి ఐర్లాండ్లో ప్రెజెంట్గా ఉంటాయి. ఓకే, అంటే ఐర్లాండ్లో ఇంకా ఏ స్టడీస్కి ఎక్కువ డిమాండ్ ఉంది? అంటే ఇప్పుడు మీరు టెక్నికల్గా బాగుంది అన్నారు, అది కాకుండా ఇంకా ఏ స్టడీస్కి డిమాండ్ ఎక్కువ ఉంది అక్కడ? సో ఐర్లాండ్లో టెక్నికల్గా అట్లా చెప్పుకున్నాం బాగుంటుంది అని చెప్పి, దాంతోపాటు మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్. ఫర్ సపోజ్ మేజర్లీ ఇప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళు 1 year 2 years అయ్యి జాబ్ చేసుకుంటా హయ్యర్ పొజిషన్కి వెళ్దాం, అబ్రాడ్ డిగ్రీతో పాటు హయ్యర్ పొజిషన్కి వెళ్దాం, అబ్రాడ్లో వర్క్ చేసుకుందాం, ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగుంటాయి అనుకుంటే మేనేజ్మెంట్ ఫీల్డ్ రిలేటెడ్ కోర్సెస్ కూడా చాలా బాగుంటాయి ఐర్లాండ్లో. ఎస్పెషల్లీ ఏ కోర్సెస్ తీసుకున్నా కూడా ఇప్పుడు మార్కెటింగ్ సైడ్స్ కానివ్వండి, లేకపోతే హాస్పిటాలిటీ రిలేటెడ్ కోర్సెస్ కానివ్వండి, లేకపోతే టెక్నికల్లీ మేనేజ్మెంట్ ఇన్ టెక్నికల్ కోర్సెస్ కూడా అవ్వచ్చు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఐటీ రిలేటెడ్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఫర్దర్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకుంటే మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా చాలా బాగుంటుంది. టెక్నికల్ మేనేజ్మెంట్తో పాటు నర్సింగ్ కోర్సెస్, ఐర్లాండ్లో నర్సింగ్ కోర్సెస్ అనేవి చాలా డిమాండ్గా ఉంటాయి అండ్ అక్కడ రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నర్సింగ్ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ కూడా అదే రేంజ్లో అవైలబిలిటీగా ఉంటుంది. సో వీటితో పాటు రిమైనింగ్ కోర్సెస్ ఎక్కడ ఏ కంట్రీలో దొరికే అన్ని కోర్సెస్ కూడా ఐర్లాండ్లో అవైలబిలిటీ ఉంటుంది. వాటికి సమానంగా ఉన్న కోర్సెస్ అయితే టెక్నికల్తో మేనేజ్మెంట్, నర్సింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే మనం చూసుకున్నట్లయితే కంట్రీకి కూడా ఎడ్యుకేషన్ అన్నది మారుతూ ఉంటుంది కదా, మరి ఐర్లాండ్లో ఎలా ఉంటుంది? సో కంట్రీకి డెఫినెట్గా మారేది. ఇప్పుడు మనం వెస్ట్రన్ వరల్డ్ తీసుకుంటే యూఎస్, కెనడా ఇలాంటి కంట్రీస్ తీసుకుంటే వాటి బేసెస్ ఏంటంటే ఎప్పుడు అప్డేటెడ్గా ఉండాలి, ఎప్పుడు అప్డేటెడ్గా ఉండి ఎడ్యుకేషన్ టైం అనేది రెడ్యూస్ చేసి ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఎక్కువ స్కిల్ అనేది డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లాగే ఐర్లాండ్ కూడా వచ్చేసరికి సిమిలర్ మాడ్యూల్స్ ఫాలో అయినా కూడా టెక్స్ట్ బుక్ మెటీరియల్ వైజ్ సిలబస్ అనేది చాలా బాగుంటుంది. సో రూట్స్ అనేవి మర్చిపోకుండా బేసిక్ నుంచి కంప్లీషన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో స్టూడెంట్స్ స్ట్రాంగ్గా ఉండాలని ఐర్లాండ్ ఇచ్చే సిలబస్ అట్లా ఉండేది. సో ఒక్క స్కిల్ బేస్డ్ మీద కాకుండా ఓవరాల్ స్కిల్ సెట్ స్టూడెంట్ ఏ కోర్స్ తీసుకున్నాడు దాని బిగినింగ్ టు ఎండ్ వరకు అందులో డెవలప్ అయ్యే విధానంగా వాళ్ళకి టెక్స్ట్ బుక్తో పాటు ప్రాక్టికల్ బోత్ నాలెడ్జ్ క్లియర్గా అండ్ కాన్ఫిడెంట్గా ఉండేలాగా ఐర్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అంటే అక్కడ చదువుకోవాలంటే ఎలిజిబిలిటీస్ ఏమైనా ఉంటాయా అండి? సో బేసికల్గా ప్రతి కంట్రీకి, ఐర్లాండ్ అనే కాదు, ఒక కంట్రీకి వెళ్ళాలంటే జనరల్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ స్టూడెంట్స్ బ్యాచిలర్స్ డిగ్రీకి వెళ్దాం అనుకుంటున్నారు, దాని బేసిస్ మీద అయితే ఇంటర్మీడియట్ మనం +1 +2 ఇంటర్మీడియట్ అంటాం. సో దాంట్లో ఒక సర్టెన్ పర్సెంటేజ్, ఒక 60% అనేది మినిమం తీసుకోండి అంటారు. 60% అనేది మినిమం రిక్వైర్మెంట్ అయింది వాళ్ళకి అప్లై చేయడానికి. సో ఆ రిక్వైర్మెంట్స్తో పాటు ఆ కోర్స్ ఏం తీసుకుంటున్నారు, ఆ కోర్స్కి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అన్ని కూడా క్లియర్గా కావాలి. ఫర్ సపోజ్ మనం టెక్నికల్ కోర్స్ తీసుకుంటున్నాం, కాలేజ్లో ఇంటర్ కంప్లీట్ చేసాం, సో మనకి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అని ఉంటాయి. సో ఆ కాలేజ్ నుంచి మన లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఎందుకు ఈ కోర్స్ తీసుకుంటున్నారు, స్టూడెంట్ ఎట్లాగుండిద్ది పర్ఫార్మెన్స్ అనేది కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవి కూడా మనకి అడ్మిషన్ పర్పస్కి ఉపయోగపడుద్ది. అండ్ ఎస్ఓపి అని ఉంటాయి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అంటే మనం ఎందుకు ఆ కోర్స్ తీసుకుంటున్నాం, ఆ కోర్స్ వల్ల మనకి ఎటువంటి యూజెస్ ఉంటాయి, మనం చేసుకున్న తర్వాత మన ఐడియా ఏంటి, ఐర్లాండ్లో ఉండాలనుకుంటున్నారా, ఎడ్యుకేషన్ చేసుకొని వర్క్ చేద్దామని, లేదంటే మన కంట్రీ డెవలప్మెంట్ కోసం, ఇండియన్ కంట్రీ డెవలప్మెంట్ కోసం నేను కోర్స్ చేసుకుంటున్నాను, రిటర్న్ వచ్చి నా కంట్రీలో నేను ఒక ప్రౌడ్ ఎంప్లాయీగా వర్క్ చేసి నా ట్యాక్స్ పేయర్గా వర్క్ చేసుకొని నా కంట్రీ డెవలప్ అయ్యేలా చేద్దాం, ఇలాంటి ఐడియాలజీ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. దాంతోపాటు మన ప్రొఫిషియన్స్ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ అనేది మ్యాండేటరీ అయ్యింది. సో ఆ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. ఇది బ్యాచిలర్స్ డిగ్రీకి వచ్చేసరికి. మాస్టర్స్కి వచ్చేసరికి మనం ఏ డిగ్రీ కంప్లీట్ చేసాం, ఒకవేళ మనం మాస్టర్స్ టెక్నికల్ రిలేటెడ్ కోర్సెస్ చేసామంటే ఆ కోర్సెస్కి సంబంధించిన పర్సెంటేజ్ మనకు ఒక 60-65% అనేది జనరల్ రిక్వైర్మెంట్ ఉండేది. ఆ 65% వేరే ఒకవేళ మనం ఒక బీటెక్ ఇంజనీరింగ్ కానీ ఎటువంటి డిగ్రీ చేసిన బ్యాక్లాగ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అవి కూడా మనం రివ్యూ చేసుకోవాల్సి వచ్చింది ఐర్లాండ్ గురించి. సో ఐర్లాండ్ వచ్చేటప్పుడు పర్టికులర్గా ఉంటుంది స్టూడెంట్కి ఒక 8 to 10 బ్యాక్లాగ్స్ అనేవి మినిమంగా, దానికి మించి ఎక్స్ట్రా ఉంటే అసలు అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయదు. వెరీ రేర్ కేసెస్ మన ఎక్స్పీరియన్స్ బేస్ మీద మనం అప్లై చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ ఒక 2 years 3 years బ్యాక్ మనం బ్యాచిలర్స్ కంప్లీట్ చేసాం, బట్
రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఫీల్డ్లో మనకి. సో ఆ ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని సమానంగా IELTS అనేది ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు మన ఫినాన్షియల్ స్టేటస్ కూడా వాళ్ళకి అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. సో ఈ అన్ని డాక్యుమెంట్స్లో ఐర్లాండ్ అనేది చాలా పర్టికులర్గా ఉండిద్ది. సో మనం ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకున్న ముందే ఒక చెక్ లిస్ట్ అనేది మనం అరేంజ్ చేసుకొని దాంట్లో ఉన్న డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ అన్ని కరెక్ట్గా మనం అప్లై చేస్తే ఆటోమేటిక్గా అడ్మిషన్ అనేది దొరుకుద్ది. ఓకే, అలాగే మనోహర్ గారు మనం చూసుకున్నట్లయితే కొంతమంది పిల్లలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కల్చర్ అలవాటు పడలేకో లేదంటే అక్కడ చదువుకోలేకో మళ్ళీ తిరిగి ఇండియా వచ్చేసి ఇక్కడ చదువుకుందాం అనుకుంటారు. అలా మరి మధ్యలో వచ్చేయొచ్చా, అవకాశం ఉంటుందా అలాగా? సో అట్లాగా ఏ కంట్రీకైనా అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ మనం ఏంటంటే ఐర్లాండ్కి స్పెషల్గా వచ్చేసరికి సో ఆ కల్చరల్ డైవర్సిటీ అనేది బాగుండింది. సో వెరీ ఇన్వైటింగ్గా ఉండిద్ది ఐర్లాండ్. సో మనకి అటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మేజర్లీ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకోవాల్సింది మనం ఒక గోల్ ఓరియంటెడ్గా మన ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం. మన ఫ్యూచర్ని మనం డిసైడ్ చేసుకోవడానికి ఒక కోర్స్ తీసుకుంటున్నాం. సో అలాంటి థాట్స్ క్లియర్గా అందరికీ వస్తాయి. సో వెళ్ళే ముందే మనం ఎస్పెషల్లీ స్టూడెంట్ కౌన్సిలింగ్ ఇస్తాం. సో వాట్ ఆర్ ద స్టెప్స్ దే హ్యావ్ టు టేక్, అంటే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండిద్ది, సో ఆ ఎన్విరాన్మెంట్కి మనం ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి, ఒకవేళ ఇలాంటి ఫీలింగ్స్ అలాంటి రిటర్న్ వెళ్ళిపోదాం, ఎడ్యుకేషన్ ఎందుకు ఇండియాలో కంటిన్యూ చేసుకుందాం, ఇలాంటి ఫీలింగ్స్ ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా ట్యాకిల్ చేసుకోవాలనేది క్లియర్గా స్టూడెంట్స్కి ప్రీ కౌన్సిలింగ్ అనేది ఇస్తాం. సో వాళ్ళ మైండ్ సెట్కి వాళ్ళ క్రియేట్ అయిన బట్టి వాళ్ళని ట్రైన్ చేసి మోల్డ్ చేసి ఎందుకు ఆ డెస్టినేషన్ చూస్ చేసుకున్నాం, ఒక స్టూడెంట్ ఫ్యూచర్ గురించి డిసైడ్ చేసుకున్నారు కాబట్టి సో వాళ్ళని ఆ ఫ్యూచర్ కంప్లీట్గా అచీవ్ చేసేలాగా మనం మోల్డ్ చేసి స్టూడెంట్ని అక్కడ సెటిల్ అయ్యేలా చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఐర్లాండ్ వెళ్ళి చదువుకోవాలి అంటే ఖచ్చితంగా IELTS రాయాల్సిందేనా? IELTS కాకుండా ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఉందా? సో మేజర్లీ ఇప్పుడు ఒక ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ టెస్ట్ అంటారు IELTSని. సో దాన్ని ఎందుకు తీసుకోవాలి, ఒకవేళ ఎడ్యుకేషన్ చేస్తున్నాం, ఆ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి ఫెసిలిటీస్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎట్లా మ్యాచ్ అవుతున్నాం అని చూస్తారు. సో ఆ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయ్యేటప్పుడు IELTS అనేది కూడా ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్ అందులో. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, మనం ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ నుంచి వెళ్ళట్లేదు, మన ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు. సో వాళ్ళు టీచ్ చేసే ప్రోగ్రామ్స్ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో వాళ్ళు కమ్యూనికేట్ చేసే మోడ్ ఆఫ్ ఇంగ్లీషే ఉండిద్ది. సో ఆ మోడ్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, అది తిరిగి గ్రాస్ప్ చేసుకోవాలనేది ఒక బేసిక్ రిక్వైర్మెంట్గా ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ మ్యాండేటరీగా తీసుకోండి అంటారు. సో అది తీసుకోవాలంటే IELTS తీసుకోవాల్సిన అవసరం లేదు. IELTSతో పాటు TOEFL అనేది కూడా ఉంటుంది, TOEFL అయినా తీసుకోవచ్చు, PTE అనే ఎగ్జామ్ కూడా ఉంటుంది, PTE అయినా తీసుకోవచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం ఈ ప్రొఫిషియన్సీ తీసుకోవడం వల్ల కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. లైక్ స్కాలర్షిప్స్ అలాంటి ఎలిజిబిలిటీస్ కూడా మనకి ఇందులో మంచి స్కోర్స్ తీసుకుంటే అవి కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ అవుతాయి. ఓకే, అలాగే IELTS ఆర్ PTలో ఏది బెటర్ అంటారు? అంటే ఇప్పుడు ఇంగ్లీష్ రాదు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు, సో IELTS క్లియర్ చేయడం ఈజీ అంటారా, PT క్లియర్ చేయడం ఈజీ అంటారా? సో నేను చెప్పినట్టే అది ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్. సో మీరు ఏది కంఫర్టబుల్గా ఉంటారు. సో టెస్ట్ లెవెల్స్ అనేవి సిమిలర్గానే ఉంటాయి. ప్రతి ఏ టెస్ట్ తీసుకున్నా దాంట్లో ఉండే మాడ్యూల్స్ 4 ఉంటాయి. అది రీడింగ్ అవ్వండి, లిజనింగ్ అవ్వండి, కమ్యూనికేటింగ్ అవ్వండి, స్పీకింగ్ అవ్వండి, ఈ 4 మాడ్యూల్సే ఉంటాయి. సో లెవెల్స్ అనేవి డిఫరెంట్. ఏంటంటే IELTS అనేది కొద్దిగా రికగ్నైజేషన్ ఉండేది ఎక్కువ. సో ఎవ్రీ కంట్రీ అనేది IELTS యాక్సెప్ట్ చేసిద్ది, PT కూడా ఎవ్రీ కంట్రీ యాక్సెప్ట్ చేసిద్ది. కానీ ఫస్ట్ థింగ్ స్టూడెంట్ మైండ్లో వచ్చేది అనగానే IELTS అనేది ఒక మైండ్లో వస్తుంది. సో మీరు స్టూడెంట్ కంఫర్ట్ ప్రకారం IELTS తీసుకుందాం అనుకుంటున్నారా, TOEFL తీసుకుంటున్నాం అనుకుంటున్నారా, PTE తీసుకుందాం అనుకుంటున్నారా, ఏదైనా తీసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. దాని తగినట్టు మనం ట్రైనింగ్ కూడా ఇస్తాం, ఇష్యూస్ ఏమి ఉండవు. సో అకార్డింగ్ టు స్టూడెంట్ ఇంట్రెస్ట్ అది. సో మనం సజెస్ట్ చేసేటప్పుడు ఈ 3 ఎగ్జాంపుల్స్ లేకపోతే ఆప్షన్స్ ముందు పెడతాం. ఈ 3 వల్ల మీకు ఎలిజిబిలిటీ ఉండిద్ది. సో మీరు ఏది తీసుకుందాం అనుకుంటున్నారు, నా సజెషన్ ఏంటంటే మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేసినా మేము క్లియర్ సజెషన్ ఇచ్చి దాన్ని తగినట్టు ట్రైనింగ్ కూడా తీసుకొని ట్రైనింగ్ కూడా ఇప్పించి మన ద్వారానే సో వాళ్ళ ఎగ్జామ్ అటెండ్ చేసి క్వాలిఫై చేసే బాధ్యత మాది. ఓకే, అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి వాళ్ళ సర్టిఫికేట్ని బట్టి వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అన్నది మీరు సజెస్ట్ చేస్తారు. ఎస్, సో వాళ్ళ సర్టిఫికేషన్ మొత్తం ఒకసారి రివ్యూ చేసి వాళ్ళ అప్లికేషన్ అంతా వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, అది అక్కడ ఎలిజిబిలిటీ అవుతున్నారా లేదా, సో అది దానికన్నా వీళ్ళు ఇక్కడితోనే ఉన్నారు, ఇంకా అప్డేటెడ్ న్యూస్ తెలియదు వాళ్ళకి, అలాంటి అప్డేటెడ్ న్యూస్ కూడా ఇచ్చి సో ఈ మాడ్యూల్ మీరు ఇక్కడ దాకా ఆలోచించారు, ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా మీకు వైడ్ రేంజ్లో అవైలబిలిటీ ఉంటాయి అని క్లియర్గా కౌన్సిలింగ్ ఇచ్చి స్టూడెంట్కి ఒక గ్రేట్ అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ చేసి వారి ద్వారా వాళ్ళకి ఇంట్రెస్ట్ బేస్డ్ మీద మనం వాళ్ళకి అప్లై చేసి సెండ్ చేసే పరిస్థితి ఉండేది. ఓకే, అండ్ అలాగే ఐర్లాండ్ వెళ్ళి చదువుకోవాలి అంటే ఐరిష్ భాష ఖచ్చితంగా రావాలా లేదంటే ఇంగ్లీష్ వచ్చినా సరిపోతుందంటారా? సో బేసికల్లీ ఐరిష్ అనేది ఎంత మ్యాండేటరీ కాదు. సో ఎప్పుడైనా మనం ఒక పబ్లిక్ కాలేజెస్ కానీ పబ్లిక్ యూనివర్సిటీస్ వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏం యూస్ చేస్తారో దాని సర్టిఫికేషన్ కావాలని అడుగుతారు. ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ మేజర్లీ పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్సే ఉంటాయి. సో ఐరిష్ అనేది అంత మ్యాండేటరీ ఏం కాదు.
సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ బాగుండి ఇలాంటి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి తీసుకొని మనం అటెండ్ అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆటోమేటిక్గా మ్యాచ్ అయ్యింది, అడ్మిషన్ అనేది క్లియర్గా వచ్చింది. ఆపర్చునిటీస్ నేను ముందుగా చెప్పినట్టు అదొక టెక్నికల్ హబ్. సో అక్కడ ఐరిష్ వాళ్ళే కాదు, ఆల్ అరౌండ్ ద వరల్డ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు కామన్గా యూస్ చేసే లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఆపర్చునిటీస్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంగ్లీష్ అనేది బేసిక్ లాంగ్వేజ్ కింద వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, అలాగే PSW అంటే ఏంటండి? సో PSW అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్, అంటే పోస్ట్ ఎడ్యుకేషన్ తర్వాత వర్క్ పర్మిట్ గురించి ఉండిద్ది. పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటారు. సో పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఏంటంటే వన్స్ మనం ఎడ్యుకేషన్ చేయడానికి వెళ్ళిన తర్వాత ఆ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎన్ని మంత్స్ కానీ ఎన్ని ఇయర్స్ కానీ వాళ్ళకి వర్క్ పర్మిట్, స్టూడెంట్స్ స్టే చేసి వర్క్ చేసుకునే ఫెసిలిటీస్ అంటారు. సో PSW కిందకు వచ్చేస్తే ఐర్లాండ్లో టీచ్ చేసే ప్రోగ్రామ్స్ మాస్టర్స్ ఎస్పెషల్లీ 1 year ఉండొచ్చు, 1.5 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు. సో ఇలాగ 1+ yearsలో మాస్టర్స్ ఉంటుంది 1 నుంచి. సో వాటికి ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోగానే అడిషనల్ 2 years వర్క్ పర్మిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో 1 year కోర్సెస్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్డ్ కోర్స్, అక్కడ డిమాండ్ ఉన్న కోర్సు మనం చూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా 2 yearsకి ఎలిజిబుల్ అవుతారు. సో 2 years వర్క్ చేసుకుంటారు, దాని ప్రియర్గా 1 year స్టడీ చేసుకుంటారు. ఓవరాల్ 3 years స్టే చేసే ఫెసిలిటీస్ ఉండేది. ఒకవేళ 2 years ప్రోగ్రామ్ తీసుకుంటే 2 years స్టడీ చేసుకుంటారు, 2 years వర్క్ పర్మిట్ ఉండేది. సో 4 years స్టే చేసి ఐర్లాండ్లో మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేదంటే ఆపర్చునిటీస్ అనేవి అక్కడే వెతుక్కోవచ్చు. ఓకే మనోహర్ గారు, ఇంకా ఐర్లాండ్లో చదవాలంటే వీసా ప్రాసెస్ ఏంటి, ఇంకా డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇవన్నీ కూడా వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ దిక్సూచి. మనోహర్ గారు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదువుకుంటారు, అంతా బాగానే ఉంది. మరి అంటే అదర్ కంట్రీలో చదువు అనగానే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తట్టుకోలేరు ఇలా అంటారు కదా, మరి అక్కడ స్కాలర్షిప్ అవకాశాలు లాంటివి ఏమైనా ఉంటాయా? సో డెఫినెట్లీ స్కాలర్షిప్ అవకాశాలు అనేది కాలేజెస్ నుంచి చాలా ప్రొవైడ్ అయింది. ఎస్పెషల్లీ 3 types ఆఫ్ స్కాలర్షిప్ స్టూడెంట్ ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు. సో 1 ఏంటంటే ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్ అంటారు. సో ఒకవేళ ఇంటేక్ మనం ఒక 2025 January అనగానే ఒక 6 months ఎర్లీగానే ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని అడ్మిషన్ తీసుకొని ఇమీడియట్గా ట్యూషన్ ఫీజ్ పే చేసుకుంటే వాళ్ళు ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్స్ అంటారు. సో దాని బేసిస్ మీద స్టూడెంట్కి ఒక 10% కానీ 15% కానీ టోటల్ ట్యూషన్ ఫీజులోంచి స్కాలర్షిప్ అనేది దొరికింది. సో అది కాకుండా ఇంకోటి నేను ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ బేస్డ్ మీద కూడా స్కాలర్షిప్ వచ్చిందని చెప్పాను. సో దాంట్లో మనం ఒకవేళ 6 అనేది వాళ్ళు రిక్వైర్మెంట్ పెట్టారు, 6.5 అనేది వాళ్ళు రిక్వైర్మెంట్ పెట్టారు, స్టూడెంట్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసి 7.5, 8 అనేది స్కోర్ చేసుకున్నాడు ఐఎల్స్లో, వాటి స్కోర్స్ బేస్ మీద మెరిట్ స్టూడెంట్ కింద కన్సిడర్ చేసుకుని ఆ స్కాలర్షిప్స్ కూడా కొంచెం పర్సెంటేజ్ అనేది స్కాలర్షిప్కి అవైలబుల్ ఉంటుంది. సో అది కాకుండా ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఈ 2 కాకుండా థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అంటారు. ఎస్పెషల్లీ మన డిగ్రీలో ఉంది, మన బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ హై లెవెల్లో కంప్లీట్ చేసాం, ఒక 95%, 80%, 85% ఈ రేంజ్లో మనం కంప్లీట్ చేసాం కాబట్టి సో వాటిని మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అంటారు. సో ఈ 3 types కాకుండా ఒకవేళ మనం యూనివర్సిటీస్ నుంచి కాకుండా మన ఇండియా నుంచి కూడా స్కాలర్షిప్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఇండియాలో మనం అబ్రాడ్కి వెళ్ళినప్పుడు మన లోకల్ గవర్నమెంట్స్ కూడా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తే వన్స్ మనం ట్రావెల్ అయిపోయిన తర్వాత కాలేజ్ నుంచి ఫెసిలిటీస్ ఉంటాయి, ఆ కాలేజ్ నుంచి కూడా కాకుండా ఆ కంట్రీ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి యాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ బేసిస్ మీద. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్స్ యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ని అవన్నీ రివ్యూ చేసుకొని వాళ్ళకి ఎటువంటి అమౌంట్, ఎంత స్కాలర్షిప్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారో అవన్నీ కూడా వాళ్ళు రివ్యూ చేసి ఇంత పర్సెంటేజ్ అనేది స్టూడెంట్కి స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి సో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఆటోమేటిక్గా ట్యూషన్ ఫీలో అప్లికబుల్ అయిపోయింది. సో మేజర్లీ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటారు. సో బేసికల్లీ అఫోర్డ్ చేసే ముందు ఆలోచిస్తారు ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరమా అని. సో ఆ ఇన్వెస్ట్మెంట్ని సపోర్ట్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఉంది, అక్కడ లోకల్ గవర్నమెంట్ కానీ యూనివర్సిటీస్ కానీ కంప్లీట్గా స్టూడెంట్కి సపోర్ట్ చేస్తే ఆ స్కాలర్షిప్స్ ఎట్లా అవైల్ చేసుకోవాలి, ఎంతవరకు వచ్చేది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్ని ప్రాపర్ చెక్ లిస్ట్ పెట్టుకుంటే రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అలాగే మనోహర్ గారు, వీసా ప్రక్రియ ఏంటి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? సో వీసాకి వచ్చేసరికి ఐర్లాండ్కి ఎస్పెషల్లీ సో నేను ముందుగా చెప్పే అడ్మిషన్కి ఫినాన్షియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ ఐర్లాండ్కి కూడా వీసాకి వెళ్ళినప్పుడు కూడా ఐర్లాండ్ కంట్రీ అనేది పర్టికులర్గా స్టూడెంట్ ఎంత ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నాడు అనేది చెక్ చేస్తారు. సో వాళ్ళకి సపోజ్ ఐర్లాండ్ అనే కాదు వేరే కంట్రీస్ ఏం తీసుకున్నా కూడా వాళ్ళకు ఉండే మైండ్ సెట్ ఏంటంటే ఒక స్టూడెంట్ వచ్చి మన కంట్రీ మీద డిపెండ్ అవ్వకూడదు, స్టూడెంట్ వచ్చిన పర్పస్ని కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్, ఒక స్టూడెంట్గా ట్రావెల్ అవుతున్నప్పుడు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. సో అతనికి వేరే డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండకూడదు. సో వాటి గురించి అని చెప్పి స్టూడెంట్ని ప్రియార్గానే ఎడ్యుకేషన్ ఫీజు కానివ్వండి, లివింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి అవన్నీ స్ట్రాంగ్గా పెట్టుకోమని అంటారు. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎడ్యుకేషన్ పరంగా వచ్చినా కూడా వీసాకు వెళ్లే ముందు మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఒక చెక్ లిస్ట్ చెప్పుకున్నాం ముందే, అదే ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ చేస్తే బ్యాచిలర్స్ సంబంధించిన ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి, మార్క్ షీట్స్ అనేవి సబ్మిట్ చేయాలి, లాంగ్ మెమో అనేది సబ్మిట్ చేయాలి,
ఒరిజినల్ డిగ్రీ అనేది సబ్మిట్ చేయాలి, పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీగా ఉండిద్ది. నేను చెప్పిన ఫినాన్షియల్ డాక్యుమెంటేషన్, ఒక ఎఫ్డి కానివ్వండి, మీ సపోర్టింగ్ చేసే వాళ్ళకి ఐటీ రిటర్న్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 8 to 10 lakhs రేంజ్లో వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్స్ చూపించుకోవాలి. సో వాటితో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కింద మనం ఐఎల్స్ స్కోర్ని పెట్టాము, ఎట్లా ఎస్ఓపి అనేది మ్యాండేటరీ అయిపోద్ది, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి. సో మన అప్లికేషన్ ఫామ్ అనేది మ్యాండేటరీ అయింది. ఇవన్నీ తీసుకెళ్ళి మనం అప్లై చేసుకుంటే యూనివర్సిటీ వాళ్ళు ప్రీ ఇంటర్వ్యూ తీసుకుంటారు. వెరీ రేర్లీ ప్రియార్కి వెళ్ళే ముందు ఎంబసీ వాళ్ళు కూడా చిన్న ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ ఎట్లా ఉండిద్ది, ఎట్లాగా స్టూడెంట్ అవుతున్నాడు అని వెరీ రేర్గా తీసుకుంటారు. అది 100% ఉంటుంది అని నేను గ్యారంటీ ఇవ్వను. సో అలాంటివి కూడా మనకు జరిగితే ప్రియార్గా మన స్టూడెంట్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి అటెండ్ అయ్యి వాళ్ళు సక్సెస్ కొట్టేలాగా మనం క్లియర్గా మనం మానిటర్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ గైడెన్స్ అనేది ఇస్తాం. అలాగే ఇంటేక్స్ ఏముంటాయండి, దానికి డెడ్ లైన్ ఏమన్నా ఉంటుందా? సో బేసికల్లీ ఇంటేక్స్కి వచ్చేసరికి ఇండియాలో వస్తే ఎస్పెషల్లీ ఒక్క ఇంటేక్ ఉంటుంది, ఇయర్లీ ఒక్కసారి మనం అడ్మిషన్ తీసుకుంటాం. సో అబ్రాడ్ కంట్రీస్కి వచ్చేసరికి 2 ఇంటేక్స్ అనేవి వస్తాయి. సో 2 ఇంటేక్స్ మేజర్గా ఉంటాయి. ఒకటేమో స్ప్రింగ్ ఇంటేక్ అంటారు, ఒకటి ఫాల్ ఇంటేక్ అంటారు. స్ప్రింగ్ అనగానే జనవరి ఫిబ్రవరి టైంలో వస్తుంది, మేజర్లీ జనవరిలో ఉండేది. సో ఈ టైంలో ఉన్న ఇంటేక్ మేజర్గా స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారు. మళ్ళీ ఇంకోటి ఫాల్కి వచ్చేసరికి సెప్టెంబర్ అక్టోబర్, ఇది పెద్ద ఇంటేక్ అయింది. సో ఈ రెండు ఇంటేక్స్ అనేది మేజర్గా ఉంటాయి. ఐర్లాండ్లో కూడా ఈ 2 ఇంటెక్స్ అనేవి ఫెసిలిటీస్ అనేవి చాలా మేజర్గా ప్రొవైడ్ అవుతాయి. సో వీటితో పాటు కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే సమ్మర్ ఇంటెక్స్ అంటారు, జూన్ జూలైలో కూడా అవైలబిలిటీ ఉంటుంది. అది అన్ని కోర్సెస్కి ఉండదు, పర్టికులర్ డెసిగ్నేటెడ్ ఉన్న కోర్సెస్కి మాత్రమే ఆ ఇంటేక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో వాటికి కూడా మనం ప్రియర్గా స్టూడెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఆ కోర్సుకి ఏ ఇంటేక్ ఉందని చెప్పి సో ఆ ఇంటేక్కి ఎలిజిబుల్ అయ్యేలాగా అప్లై చేసి అడ్మిషన్ స్పీడ్గా వచ్చేలాగా మనం ట్రైన్ చేసి స్టూడెంట్ని అడ్మిషన్ తెప్పిస్తాం. ఓకే, ఐర్లాండ్లో స్టడీ తర్వాత అంటే చదువు అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి? సో ప్రియర్గా చెప్పుకున్నట్టు ఐర్లాండ్లోకి వచ్చేసరికి అది టెక్నికల్ హబ్. సో డ్యూరింగ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, పోస్ట్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆపర్చునిటీస్ అనేవి వైడ్ రేంజ్లో ఉంటాయి. సో ఏంటంటే డ్యూరింగ్ ఎడ్యుకేషన్లో ఒక సర్టెన్ లీగల్ టైమ్స్ అనేవి ఉంటాయి స్టూడెంట్స్ని వర్క్ చేసుకునేది. సో వీక్లీ 20 hours వీకెండ్ వర్క్ చేయడానికే ఉండిద్ది. సో ఆ ఎక్స్టెండ్ కావాలనుకుంటే ఎప్పుడైనా సెమిస్టర్ బ్రేక్స్ కానీ, లాంగ్ వీకెండ్స్ కానీ, లాంగ్ హాలిడేస్ వచ్చింది 10 days, 12 days, 2 weeks అట్లా వచ్చినప్పుడు వీక్లీ 10 days 40 hours వర్క్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది లీగల్గా స్టడీ అవర్స్లో ఉన్నప్పుడు అప్లికబుల్ అయింది. సో వన్స్ అది అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ జాబ్స్కి అప్లై చేసుకుంటే టెక్నికల్ హబ్ కాబట్టి మీరు ఏ ఎంఎన్సీ కంపెనీ కానీ, ఏ టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీ, ఐటీ రిలేటెడ్ కంపెనీ కానీ, మేనేజ్మెంట్ ఎక్కువ ఉన్న కంపెనీస్ కానీ, నర్సింగ్ రిలేటెడ్ హాస్పిటాలిటీస్ కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా అవైలబిలిటీగా ఉంటాయి. సో ప్రియర్గా మాట్లాడుకున్నట్టు 2 years వర్క్ పర్మిట్ అనేది ఆటోమేటిక్గా స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతాడు. సో వన్స్ డిగ్రీ కంప్లీట్ అయిన 6 monthsలో వాళ్ళు గ్యారంటీగా జాబ్ ఆపర్చునిటీ అనేది సెక్యూర్ చేసుకోగలరు ఐర్లాండ్లో. ఓకే, అలాగే ఇక్కడ ఇప్పుడు చదువు ఇక్కడ ఒక 1 year కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇయర్ మేము ఫారెన్లో చదవాలి అనుకుంటే అలా వెళ్ళొచ్చా అండి? ఆపర్చునిటీస్ ఉంటాయా? అంటే 1 year ఇక్కడ కంప్లీట్ చేసి ఇండియాలో నెక్స్ట్ ఇయర్ నేను ఫారెన్లో చదువుకోవాలి నెక్స్ట్ ఇయర్ నుంచి అనుకుని కొంతమంది వెళ్తూ ఉంటారు, అది ఎలా ఉంటుంది అక్కడ ఐర్లాండ్లో? సో ప్రియర్గా చాలా మందికి అట్లా ఉంటాయి. కొన్ని ఏంటంటే ముందు మనం అప్లై చేసుకునే ముందు మనం చేస్తున్న యూనివర్సిటీ, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ మాస్టర్స్ చేస్తున్నాం 2 years ప్రోగ్రామ్, 1 semester కంప్లీట్ అయింది, 2nd semesterలోకి ఎంటర్ అవుతున్నాం. సో నెక్స్ట్ ఇయర్ అంతా నేను అబ్రాడ్లో చదువుదాం అనుకుంటున్నా. సో ఇలాంటి డౌట్స్ ఐర్లాండ్ అనే కాకుండా ఏ కంట్రీ అయినా తీసుకోండి. సో ఇలాంటి అనే డౌట్స్ ఉంటాయి, స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండేది ట్రావెల్ అవుదాం. సో అలాంటి టైంలో మనం చదువుతున్న యూనివర్సిటీ ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయ్యి ఇంటర్నేషనల్ అప్రూవల్స్ ఉంటే క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అంటారు. సో మనం ఇక్కడ స్కోర్ చేసుకునేది మనం మార్క్స్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఆ మార్క్స్ని క్రెడిట్ కింద కన్వర్ట్ చేసి ఇంటర్నేషనల్ క్రెడిట్స్కి మ్యాచ్ అయ్యేలాగా చూసి ఒకవేళ వాళ్ళు చూస్ చేసుకున్న యూనివర్సిటీ మన యూనివర్సిటీని రిఫర్ చేసుకొని మనం ఏ యూనివర్సిటీ నుంచి చేస్తున్నామో ట్రాన్స్ఫర్, ఆ యూనివర్సిటీ అప్రూవల్స్, అక్రిడేషన్స్ అన్నీ కూడా రివ్యూ చేసి వన్స్ ఆ యూనివర్సిటీ అన్ని ప్రాపర్గా ఉన్నాయంటే స్టూడెంట్ ఇన్వైట్ చేసింది. సో సెకండ్ ఇయర్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదొక వే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ డైరెక్ట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అట్లా డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్న యూనివర్సిటీస్. ఎట్లా అంటే 1 year కోర్స్ కట్ చేసుకొని సెకండ్ ఇయర్ కానీ, ప్రాజెక్ట్ కానీ, రీసెర్చ్ మీద కానీ అబ్రాడ్ వెళ్ళి అక్కడ కంప్లీట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి ఉన్న యూనివర్సిటీ నుంచి కూడా మనం అప్లై చేసుకుంటే క్రెడిట్స్ అనేవి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది అకార్డింగ్ టు స్టూడెంట్ ఇంట్రెస్ట్. కానీ ఎక్స్పెన్సెస్ పరంగా వస్తే మనం ఇక్కడ ట్యూషన్ ఫీ పే చేయాల్సి వచ్చింది, అక్కడ ట్యూషన్ ఫీ కూడా పే చేయాల్సి వచ్చింది. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వన్స్ మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రావెల్ అవుదాం, బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాస్టర్స్కి ట్రావెల్ అవుదాం, లేదంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఏదైనా రీసెర్చ్ కోర్స్ కోసం ట్రావెల్ అవుదాం, లేదంటే డిఎల్ మాస్టర్స్ కోసం ట్రావెల్ అవుదాం. ఇలాంటివన్నీ ఫ్రీగా కౌన్సిలింగ్ తీసుకొని ఏమేమి స్టెప్స్ ఉన్నాయని మీరు అర్థం చేసుకొని సో మేము మీకు అండర్స్టాండింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఓకే అనుకుంటే అలాంటి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అలాగే చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం కూడా ఉంటుందా ఇక్కడ?
ఉండేది, డెఫినెట్గా ఉండేది. నేను ఇందాక చెప్పినట్టే పార్ట్ టైమ్స్ ఒకవేళ మనం ఎడ్యుకేషన్ చేస్తున్న టైంలోనే 20 hours లీగల్ టైం అనేది ఇస్తారు మనం వర్క్ చేసుకోవడానికి. సో మనం ఎడ్యుకేషన్ చేసుకుంటున్నప్పుడు పార్ట్ టైమ్స్ 20 hours వీక్లీ చేసుకునే టైంలో చేసుకోవచ్చు. సో అది కాకుండా ఏదైనా ఎడ్యుకేషన్ బ్రేక్ కానీ లేకపోతే హాలిడేస్ వచ్చినాయి, లాంగ్ వీకెండ్స్ వచ్చినాయి ఒక 2 weeks అట్లాంటి టైంలో 40 hours వీక్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా లీగల్గా వాళ్ళు మెన్షన్ చేసిన టైమ్స్లోనే మనం చేసుకుంటే మన బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి. సో ఆ వచ్చిన ఎక్స్పెన్సెస్, ఆ వచ్చిన ఇన్కమ్స్తో పాటు మన వే ఆఫ్ లివింగ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది. ఎస్పెషల్లీ డబ్లింగ్లోనే మేజర్గా మన లొకేట్ అయి ఉంటాయి యూనివర్సిటీస్. దాంట్లో కొద్దిగా కంపేర్ చేసుకుంటే అవుట్ సైడ్ డబ్లింగ్, ఇన్సైడ్ డబ్లింగ్ అనే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో వాటి ఎక్స్పెన్సెస్ని కొద్దిగా మ్యాచ్ చేసుకోవచ్చు మనం. ఓకే, అంటే అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నది ఎక్కువ ఉంటుందంటారా, తక్కువ ఉంటుందంటారా, అంటే ఎలా ఉంటుంది? నేను చెప్పినట్టు 2 different ప్లేసెస్ ఉంటాయని చెప్పాక డబ్లిన్ అనేది మేజర్ క్యాపిటల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో టెక్నికల్ హబ్స్ కానీ ఇప్పుడు మన ఇండియాకి వచ్చేసి ఎస్పెషల్లీ మన సౌత్ సైడ్కి వచ్చేసిన తర్వాత ఏపీ తెలంగాణలో హైదరాబాద్ అనేది ఒక క్యాపిటల్. సో ఆ ప్లేస్లో ఏంటంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో వే ఆఫ్ లివింగ్ వేరేగా ఉండిద్ది, ఎక్స్పెన్సెస్ వేరేగా ఉంటాయి. సిమిలర్లీ మనం ఏ కంట్రీ తీసుకునే దానికి ఒక పర్టికులర్ ప్లేస్ ఉండిద్ది, డిమాండ్ ఉన్న ప్లేస్ లొకేటెడ్ మేజర్ లొకేషన్స్లో ఉండిద్ది, దాంట్లో ఆపర్చునిటీస్ అనేవి వైడ్గా ఉంటాయంటే సో దాంట్లో వే ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొద్దిగా హైగా ఉంటాయి కంపేర్లీ. సో డబ్లింగ్ అనే ప్లేస్లో కొద్దిగా ఎక్స్పెన్సెస్ అనేవి హైగా ఉంటాయి. సో దాంట్లో ఒక ఇయర్లీ ఒక 10 to 12 lakhs అనేది లివింగ్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేసుకుంటే అవుట్ సైడ్ డబ్లింగ్కి 6 to 8 lakhs, బిలో 10 lakhsలోనే మన లివింగ్ ఎక్స్పెన్సెస్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఫైనల్గా చెప్పండి, ఎక్సెల్ ఎడ్యుకేషన్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఇంకా ఏమేమి సేవలు అందిస్తుంది? సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ అనేది 15+ years ఎక్స్పీరియన్స్ ఉన్న బ్రాండ్ అండి. సో ఆ బ్రాండ్ ఫస్ట్లీ రికగ్నైజ్డ్ అండ్ ఆథరైజ్డ్, అంటే ఫస్ట్ రిజిస్టర్ అయింది యూఎస్లో, రికగ్నిషన్ తెచ్చుకుంది యూఎస్ నుంచి. తర్వాత ఇండియాలో స్టార్ట్ చేసినప్పుడు ఓవరాల్ 15+ years ఎక్స్పీరియన్స్తో 30,000+ స్టూడెంట్స్ని అబ్రాడ్కి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా వాళ్ళ డ్రీమ్స్ని కానీ గోల్స్ని అచీవ్ చేసేలాగా మోడలేషన్ చేసాం. సో వాటితో పాటు మేము ఏంటంటే సర్వీసెస్ పరంగా వస్తే టాప్ సర్వీసెస్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక్కసారి స్టూడెంట్ ఒక క్వశ్చన్తో వచ్చారు, లేదంటే ఒక డ్రీమ్తో వచ్చారు, నేను అబ్రాడ్లో ఎడ్యుకేషన్ చేద్దామని. ఆ డ్రీమ్తో వచ్చిన స్టూడెంట్ని స్టార్టింగ్ ఇనీషియల్ కౌన్సిలింగ్ నుంచి స్టూడెంట్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ జాబ్ చేసుకునే వరకు మేము సపోర్టింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో వాటితో పాటు వాటి సర్వీసెస్లో మా మేజర్గా వచ్చేది కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం, స్టూడెంట్కి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ షార్ట్ లిస్టింగ్ తర్వాత యూనివర్సిటీస్కి అప్లై చేస్తాం, యూనివర్సిటీకి అప్లై చేస్తాం. రిక్వైర్మెంట్లో ఒకవేళ ఐఎల్స్ కానీ ఇట్లాంటి ప్రొఫిషియన్సీ ఉంటే వాటికి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసి దానికి కావాల్సిన స్కోర్ని వచ్చేలాగా కోచింగ్ ఇచ్చి స్టూడెంట్స్ని అటెండ్ చేయిస్తాం. దాని తర్వాత ఒకవేళ స్టూడెంట్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, లోన్ ఫెసిలిటీస్, లోన్ బేసిస్ మీద ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటే లోన్కి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా మనం ఇన్ హౌస్లోనే ప్రొవైడ్ చేస్తాం. వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసా అసిస్టెన్స్ ఇస్తాం, వీసా అప్లై చేసి ప్రీ డిపార్చర్ అండ్ పోస్ట్ డిపార్చర్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. అక్కడికి వెళ్ళి ఎట్లా ఉండాలి, ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఇవన్నీ లీగల్గా ఏమేమి ఉంటాయి అన్నీ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో అదంతా అయిపోయిన తర్వాత స్టూడెంట్ ట్రావెల్ అవుదాం అనుకుంటున్నాడు, అక్కడ రెసిడెన్సీ కూడా మేమే బుక్ చేస్తాం. ఆ రెసిడెన్సీలో కూడా స్టే కూడా ఉండిద్ది, ఫ్లైట్ టికెట్స్ కూడా మేమే బుక్ చేసి సో ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ అన్నీ ఇస్తాం. లొకేషన్స్ పరంగా వస్తే స్టూడెంట్ కరెంట్లీ ఇప్పుడు తెలుగు స్టేట్స్లో ఏపీ అండ్ తెలంగాణలో వచ్చేసరికి ఏపీలో విజయవాడ, వైజాగ్ అండ్ గుంటూరులో బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. మళ్ళీ హైదరాబాద్, తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్లో మాదాపూర్లో ఒకటి ఉంది, సోమాజిగూడలో ఒకటి ఉంది, కుకట్పల్లి కేబిహెచ్పి లొకేషన్లో ఒకటి ఉంది. సో ఇవే కాదు, స్టూడెంట్స్ కావాలంటే విజిట్ అవ్వచ్చు, లేదంటే అవుట్ సైడ్ ప్లేసెస్లో ఉన్నారు, అవుట్ సైడ్ కంట్రీలో కూడా ఉన్నారు అనుకుంటే మేము ఆన్లైన్లో కూడా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ కావాల్సిన టైంలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మిగతా ప్రాసెస్ అంతా మేము హ్యాండిల్ చేసుకుంటాం. ఓకే, ఐర్లాండ్ వెళ్ళాలి అనుకుంటే ఎక్కడికి వెళ్లకుండా ఎక్సెల్ దగ్గరికి వచ్చి, అంటే మిమ్మల్ని ఒక్కరిని అప్రోచ్ అయితే చాలు, అన్ని అంటే ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి దగ్గర నుంచి అక్కడ ఏ యూనివర్సిటీ బాగుంటుంది, అకామిడేషన్ వరకు మొత్తం మీరే చూసుకుంటారు. ఓకే, అంటే ఫైనల్ గా ఇంకేమైనా చెప్పాలనుకున్నా, అంటే చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, అవన్నీ కాదు అనేసి మీ దగ్గరికే ఎందుకు రావాలి, మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు మా వ్యూవర్స్ కి? సో ఇప్పుడు దాకా చెప్పిందంతా ఒకటి, మీకు ఇన్ని ఆప్షన్స్ కానీ ఇన్ని సర్వీసెస్ కానీ ఒక్క స్టాప్ సొల్యూషన్, అంటే వన్ ప్లేస్లోనే మీకు అన్ని సొల్యూషన్స్ దొరికేది ఎక్సెల్లో. సో మీరు ఒక క్వశ్చన్తో రండి చాలు, ఒక డౌట్తో వచ్చారు, ఒక డ్రీమ్తో వచ్చారు, ఎడ్యుకేషన్ చేద్దాం అబ్రాడ్లో, నేను అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నా, ఆ చిన్న డ్రీమ్, ఆ డౌట్తో వస్తే చాలు, మేము దాన్ని మోడలేట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన క్లియర్ పాత్వే పిక్చర్ వేసి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ నేను చెప్పినట్టే ఒక టైంలో మేము అడిగిన డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేస్తే చాలు, మిగతాదంతా స్టూడెంట్కి ఎటువంటి ప్రెషర్ లేకుండా క్లియర్గా ప్రియర్గా 6 months నుంచే స్టార్ట్ చేసుకుంటే చాలా బెనిఫిషియరీగా ఉండిద్ది. స్కాలర్షిప్స్ అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్కి ఎటువంటి వరీస్ లేకుండా సేఫ్గా ఆ కంట్రీలో ల్యాండ్ అయ్యి ఆ కోర్స్ కంప్లీట్ చేసేంత వరకు ఎక్సెల్ అనేది ఎప్పుడు స్టూడెంట్కి సపోర్ట్ చేస్తూనే ఉండిద్ది. సో వన్స్ మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము ఎప్పుడు టచ్లోనే ఉంటాం.
సో ఎటువంటి రికమెండేషన్స్ రిఫరల్స్ కానీ లేకపోతే ఎటువంటి సజెషన్స్ కావాలన్నా ఎక్సెల్ ఎప్పుడు ఓపెన్గానే ఉండేది, సజెషన్స్ కానీ అండ్ కౌన్సిలింగ్ ఇచ్చే రికమెండేషన్స్ చేసి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని ఎడ్యుకేషన్ తర్వాతనే ఎక్సెల్ కంప్లీట్ 100% సపోర్ట్ ఇస్తుంది. ఓకే అండి, అలాగే చివరిగా చెప్పండి, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇమిగ్రేషన్స్ కావచ్చు, అకామిడేషన్స్ కావచ్చు, లేదా యూనివర్సిటీ గురించి ఇవన్నీ చెప్పి అన్ని క్లియర్ చేయాలి కదా డాక్యుమెంట్స్ అన్ని కూడా. సో ఓవరాల్గా ఎంత టైం పడుతుంది? సో ఓవరాల్గా వచ్చేసింది ఎస్పెషల్లీ మనం ఒక ఇంటేక్ పర్టికులర్గా అనుకుంటున్నాం, జనవరి ఇంటేకే తీసుకోండి సపోజ్, దానికి 3 months ముందు 2 months ముందు కానీ 3 months ముందు కానీ యూనివర్సిటీ డెడ్ లైన్ అనేది రిలీజ్ చేసేది ఆ ఇంటేక్. సో మనం దానికి ఒక 2 months కానీ 3 months కానీ ఎర్లీ, ఓవరాల్ 6 months ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఎటువంటి వరీస్ లేకుండా ఈజీగా ప్రాసెస్ అయిపోద్ది. మీరు సిట్ బ్యాక్ రిలాక్స్ అయ్యి మీరు అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకున్న ప్లాన్స్ కూడా మనం ఎక్కడ వేసుకోవచ్చు. సో అలాగ ఉండేది. లేదు మనం కొద్దిగా ఎమర్జెన్సీగా వచ్చాం, ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, డాక్యుమెంట్స్ లేట్ అయింది, ఇంకో 2 months లో మనకి ఇంటేక్ అనేది క్లోజ్ అయిపోతుంది, ఇమీడియట్గా కావాలనుకుంటే మనం ఇమీడియట్గా ప్రాసెస్ చేసి విత్ ఇన్ ద ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత 48 hours అప్రాక్సిమేట్లీ అప్లికేషన్ రివ్యూలో ఉండేది. దానికన్నా ఎక్స్టెన్షన్ అయితే యూనివర్సిటీ నుంచి ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ చేసి స్టూడెంట్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం. సో ఆ పాసిబిలిటీస్ అవన్నీ కూడా ఒకవేళ మనం స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే 6 months ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. సో మీరు కంఫర్టబుల్గా ఎటువంటి వరీస్ లేకుండా మల్టిపుల్ ఆప్షన్స్ చేతిలో పెట్టుకొని వెళ్ళచ్చు. ఎర్లీగా ఇంకా లేట్గా వచ్చిన డెడ్ లైన్స్లో వచ్చామంటే లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ ఆ ఆపర్చునిటీస్ కూడా గ్రాస్ప్ చేసి స్టూడెంట్కి అప్లై చేయించి అడ్మిషన్స్ అనేది కన్ఫర్మ్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ మనోహర్ గారు. ఎవరైతే ఐర్లాండ్లో చదువుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాళ ఏబిఎన్ దిక్సూచి. చూస్తూనే ఉండండి ఏబిఎన్.